ज्योति जगा लो, होगा दूर अंधेरा। शिव का कर लो ध्यान, आ रहा पावन पुण्य सवेरा। से आए अपने आप को जानो, राजयोग के द्वारा अपना परम पिता पहचानो। इसी राजपथ पर चल पालो अपना बसेरा। तुम हो आत्मा तन से प्यारे, परमात्मा को प्यारे। दिव्य गुणों को धारण करके योगी बनो दुलारे। ज्योति बिंदु ही तोड़ेगा ये माया मोह का घेरा। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति, ओम शांति, ओम शांति। ओम शांति, ओम शांति। ఈరోజు మురళి 9/6/2024, రివైజ్ డేట్ 15/2/2000, 15/2/2000 రివైజ్ డేట్. ఈరోజు బాబా చెప్తున్నారు, मन को स्वच्छ, बुद्धि को क्लियर रख, डबल लाइट परिस्थिति का अनुभव कर. మనస్సుని స్వచ్ఛంగా, బుద్ధిని క్లియర్గా ఉంచుకుని డబల్ లైట్ పరిస్థితి యొక్క అనుభవం చేసుకోండి. మనస్సుని స్వచ్ఛముగా, బుద్ధిని క్లియర్గా ఉంచుకొని डबल लाइट फरिश्ता स्थिति का अनुभव చేసుకోండి. आज बाप दादा अपने स्वराज अधिकारी बच्चों को देख रहे. ఈ రోజు బాప్ దాదా తన యొక్క స్వరాజ్ అధికారి పిల్లల్ని చూస్తున్నారు. స్వరాజ్ బ్రాహ్మణ్ జీవన్ కా జన్మ సిద్ధ అధికారి. స్వరాజ్యం అనేది బ్రాహ్మణ జీవితం యొక్క జన్మ సిద్ధ అధికారము. बाप दादा ने हर एक ब्राह्मण को स्वराज की तख्त नशीन बना दिया है. బాప్ దాదా ప్రతి ఒక్క బ్రాహ్మణులను కూడా స్వరాజ్య సింహాసనాధికారిగా తయారు చేసేస్తారు కదా. स्वराज्य का अधिकार जन्मते ही हर एक ब्राह्मण आत्मा को प्राप्ति है.
ప్రాప్తహే. స్వరాజ్యం యొక్క అధికారం జన్మ తీసుకోగానే ప్రతి ఒక్క బ్రాహ్మణ ఆత్మకు లభించింది. जितना स्वराज स्थित बनते हो उतना ही अपने में लाइट और माइट का अनुभव करते हो. కాబట్టి ఎంతైతే స్వరాజ్యంలో స్థితిలో ఉంటారో మీరు అంతే మీలో మీరు లైట్ మరియు మైట్ యొక్క అనుభవం చేసుకుంటూ ఉంటారు. बाप दादा आज हर एक बच्चे के मस्तक पर लाइट का ताज देख रहे हैं. కాబట్టి ఎంత స్వరాజ్య స్థితి స్వరాజ్యాధికారి ఆత్మననే స్వమానంలో ఉంటారో అంత లైట్ మైట్ యొక్క అనుభవం చేసుకోగలరు మీరు. बाप दादा आज हर एक बच्चे के मस्तक पर लाइट का ताज देख रहे हैं. बाप दादा ఈ రోజు ప్రతి పిల్లల యొక్క మస్తకం పైన ప్రకాశ కిరీటం చూస్తూ ఉన్నారు. లైట్ యొక్క కిరీటం. जितनी अपनी में माइट धारण की है उतना ही नंबरवार लाइट का ताज చమక్తా है. ఎంతైతే మీలో మీరు మైట్ శక్తి అనేది ధారణ చేసుకున్నారు, ఎంతైతే మీలో మీరు శక్తి మైట్ అనేది ధారణ చేసుకుని ఉన్నారో అంతే నంబర్ వారీగా లైట్ యొక్క కిరీటం మీ తలపైన మెరుస్తుంది. మైట్ ఎంత ధారణ చేస్తుందా లైట్ యొక్క కిరీటం మెరుస్తూ కనిపిస్తుంది. बाप दादा ने सभी बच्चों को सर्वशक्ति अधिकार में दी है. బాప్ దాదా పిల్లలందరికీ సర్వశక్తులు అధికారంగా ఇచ్చేసారు కదా. हर एक मास्टर सर्वशक्तिमान है परंतु धारण करने में नंबरवार बन गए. ప్రతి ఒక్క పిల్లలు కూడా మాస్టర్ సర్వశక్తివాన్ అయి ఉన్నారు, కానీ ధారణ చేసుకోవటంలో నంబర్ వార్గా తయారైపోయారు. बाप दादा ने देखा कि सर्वशक्ति की नॉलेज भी सब में है, धारणा भी है, लेकिन एक बात का अंतर पड़ जाता है. बाप दादा చూస్తున్నారు సర్వశక్తులు ఏంటి అనే జ్ఞానం అందరిలో ఉంది. చెప్తారు కదా అష్టశక్తుల పేర్లు వరుసగా. ధారణ కూడా చేస్తున్నారు, చేయలేదని కాదు, కానీ ఒక విషయం దగ్గర తేడా వచ్చేస్తుంది. ఇది బాప్ దాదా చూస్తున్నారు. कोई भी ब्राह्मण आत्मा से पूछो, हर एक शक्ति का वर्णन भी बहुत अच्छा करेंगे, प्राप्ति का वर्णन भी बहुत अच्छा करेंगे, परंतु अंतर ये है कि समय पर जिस शक्ति की आवश्यकता है उस समय पर वह शक्ति कार्य में नहीं लगा सकते. ఏ బ్రాహ్మణ ఆత్మ నుండి మీరు అడిగిన ప్రతి ఒక్క శక్తిని చక్కగా వర్ణిస్తారు. ప్రాప్తి ఏంటి శక్తుల వల్ల అది కూడా చాలా బాగా వర్ణించగలరు బ్రాహ్మణ పిల్లలు. కానీ తేడా ఇక్కడ వస్తుందంటే సమయానికి ఏ శక్తి అవసరమో ఆ సమయంలో ఆ శక్తి కార్యంలో ఉపయోగించలేకపోతున్నారు. समय के बाद महसूस करते कि इस शक्ति की आवश्यकता थी. సమయం గడిచిపోయాక అనుభూతి చెందుతున్నారు, అయ్యో ఈ శక్తి అవసరం ఉండింది మనకి ఉపయోగించలేదు అని. बाप दादा बच्चों को कहते सर्व शक्तियों का वर्षा इतनी शक्तिशाली है जो कोई भी समस्या आपके आगे ठहर नहीं सकती. బాప్ దాదా అయితే పిల్లలకు చెప్తున్నారు సర్వశక్తుల వారసత్వం ఎంత శక్తిశాలి అయిందంటే, సర్వశక్తుల వారసత్వం మీ దగ్గర ఉంటే మీ ఎదురుగా ఏ సమస్య కూడా నిలబడదు. అంతటి శక్తిశాలి వారసత్వం ఇది. సమస్య ముక్త బన్ సక్తే హో, సమస్య ముక్తులే అయిపోగలరు. सिर्फ सर्व शक्तियों को इमेज रूप में स्मृति में रखो और समय पर कार्य में लगाओ. ఏమీ చేయక్కర్లేదు, కేవలం సర్వశక్తులను ఇమాజ్ రూపంలో బహిర్గతంగా స్మృతిలో ఉంచుకోండి సర్వశక్తులు ఏంటనేది. తర్వాత సమయానికి వాటిని కార్యంలో ఉపయోగించండి, చాలు సమస్య ముక్తులైపోతారు. इसके लिए अपनी बुद्धि की लेन क्लियर रखो. जितनी बुद्धि की लेन क्लियर और क्लीन होगी उतना निर्णय शक्ति तीव्र होने के कारण जिस समय जो शक्ति की आवश्यकता है वो कार्य में लगा सकेंगे. क्योंकि समय के प्रमाण बाप दादा हर एक बच्चे को विघ्न मुक्त समस्या मुक्त मेहनत के पुरुषार्थ मुक्त देखने चाहते हैं. బాబా చెప్తున్నారు దేనికోసం ఏమీ చేయక్కర్లేదు, కేవలం మీ బుద్ధి యొక్క లైన్ క్లియర్ గా ఉంచుకో. సర్వశక్తులు ఇమాచ రూపణ స్మృతిలో ఉండాలి అన్నా
మరియు వాటిని కార్యంలో ఉపయోగించాలన్న సమయానికి బుద్ధి లైన్ క్లియర్‌గా ఉంచుకోండి. ఎంతైతే బుద్ధి లైన్ క్లియర్‌గా, క్లీన్‌గా ఉంటుందో అంత నిర్ణయ శక్తి తీవ్రంగా మీలో పనిచేసి, దాని కారణంగా ఏ సమయంలో ఏ శక్తి అవసరమో దాన్ని కార్యంలో ఉపయోగించుకోగలరు మీరు. నిర్ణయ శక్తి ముందు పని చేయాలి కదా! ఏ సమయంలో ఏ శక్తిని ఉపయోగించాలి అని. అది పని చేయాలంటే బుద్ధి యొక్క లైన్ క్లియర్‌గా, క్లీన్‌గా ఉండాలి. ఎందుకంటే సమయానుసారం బాప్దాదా ప్రతి పిల్లల్ని ఇప్పుడు విఘ్నముక్తులుగా, సమస్యాముక్తులుగా, శ్రమతో కూడిన పురుషార్థం నుండి ముక్తులుగా చూడాలనుకుంటున్నారు. విఘ్నముక్తులు, సమస్యాముక్తులుగా, శ్రమతో కూడిన పురుషార్థం నుండి ముక్తులుగా చూడాలనుకుంటున్నారు. बनना तो सबको है लेकिन बहुत काल का ये अभ्यास आवश्यक है. అందరూ తయారై తీరాలి. కానీ చాలా కాలం యొక్క ఈ అభ్యాసం చాలా అవసరం. ब्रह्मा बाबा का विशेष संस्कार देकर तुरंत दान में आप బ్రహ్మా బాబా యొక్క విశేష సంస్కారం చూసాం. వెంటనే దానం చేస్తే మహాపుణ్యం తయారవుతుందనేవారు బాబా. जीवन के आरंभ से हर कार्य में तुरंत दान भी, तुरंत काम भी किया. బ్రహ్మ బాబా తన జీవిత ప్రారంభ కాలం నుండి ప్రతి కార్యంలో వెంటనే దానం చేస్తే మహాపుణ్యం. వెంటనే చెయ్యాలి దానం అనేది. ఏ కర్మ చేసినా వెంటనే చెయ్యాలి అని ఆచరించేవారు. బ్రహ్మ బాబాలో ఈ విశేషత ఉండేది. ఇలాంటి సంస్కారం చూసాము. బ్రహ్మ బాబాకి విశిష్ట నిర్ణయ శక్తి సదా ఫాస్ట్ రహే. ఇంకా బ్రహ్మ బాబా జీవితంలో విశేషత ఏం చూసామంటే బాబాలో నిర్ణయ శక్తి అనేది సదా ఫాస్ట్ గానే పనిచేసేది. तो बाप दादा ने रिजल्ट देके सबको साथ तो ले ही जाना है, बाप दादा के साथ चलने वाले हो ना. కాబట్టి బాప్ దాదా రిజల్ట్ చూసారు. ఎందుకు? ఎందుకంటే అందరినీ ఇంటికి తీసుకెళ్ళి తీరాలి కదా! బాప్ దాదా తోడుగా వెళ్ళాలి కదా మీరందరూ. या पीछे पीछे आने वाले हो, తోడుగానే వెళ్తారా లేదా వెనకాతల వెళ్తారా? जब साथ चलना ही है तो फॉलो ब्रह्मा बाप, कर्म में फॉलो ब्रह्मा बाप और स्थिति में निराकारी शिव बाप को ఫాలో करना है. ఫాలో करना आता है ना. ఎప్పుడైతే బాబా తోడులోనే వెళ్ళాలని నిర్ణయము లక్ష్యం తీసుకున్నారో మరి బ్రహ్మ బాబాని ఫాలో చేయాలి కదా తోడుగా వెళ్ళాలంటే. కర్మలలో బ్రహ్మ బాబాని ఫాలో చేయండి, స్థితి విషయంలో నిరాకార శివ్ బాబాని ఫాలో చేయండి చెప్తున్నారు బాబా. ఫాలో చేయడం వస్తుంది కదా, వస్తుందా రాదా? డబల్ విదేశీయులకు ఫాలో కన్నా అత్తాయి. డబల్ విదేశీయులు కూడా ఉన్నారు సభలో. ఫాలో చేయడం వస్తుందా అడుగుతున్నారు బాబా డబల్ ఫారినర్స్. फॉलो करना तो सहज है ना, जब फॉलो ही करना है तो क्यों क्या कैसे ये समाप्त हो जाता है. ఫాలో చేయటం అంటే చాలా ఈజీ కదా. ఫాలో చేస్తూ వెళ్ళిపోవటం అన్నప్పుడు మన బుద్ధి పెట్టి ఎందుకు ఏంటి ఎలా అనే ఆలోచనలే ఇంకా సమాప్తి అయిపోతాయి. మన ఆలోచనలే మనం చెయ్యక్కర్లేదు. और सबको अनुभव है कि व्यर्थ संकल्प के निमित्त ये क्यों क्या कैसे ही आधार बनते हैं. మరి మీ అందరికీ పురుషార్థాల అనుభవం కూడా ఉంది. వ్యర్థ సంకల్పాలకు నిమిత్తమయ్యేది మీ అందరికీ పురుషార్థంలో అనుభవం ఉంది. వ్యర్థ సంకల్పాలకు నిమిత్తమయ్యేది ఈ ఎందుకు ఏంటి అనే ఈ ప్రశ్నలే ఆధారం అవుతున్నాయి వ్యర్థ సంకల్పాలకు. काला फादर में ये शब्द समाप्त हो जाता है. कैसे नहीं, ऐसे. బుద్ధి ఫౌరన్ జడ్జ్ करते ऐसे चलो ऐसे करो. అదే మనం బ్రహ్మ బాబాని ఫాలో చేసి ఫాలో ఫాదర్ స్థితిలో ఉన్నాం అనుకోండి, ఈ ఎందుకు ఏంటి ఇలా ప్రశ్నలే సమాప్తి అయిపోతాయి. ఎలా అని అనము, ఇలా బాబా కనిపిస్తున్నారు కదా, ఇలా నడవాలి మనం. బుద్ధులు వెంటనే నిర్ణయాలు తీసుకోగలం, ఇలా నడవాలి, ఇలా చెయ్యాలి అని. तो बाप दादा आज विशेष सभी बच्चों को चाहे पहले बारी आए चाहे पुराने ही यही इशारा देते कि अपने मन को स्वच्छ रखो. కాబట్టి బాప్ దాదా రోజు విశేషంగా పిల్లలందరికీ మొదటిసారి వచ్చిన వారైనా పాత వాళ్ళైనా అందరికీ ఇదే ఇషారా ఇస్తున్నారు. మీ మనసుని మీరు స్వచ్ఛంగా ఉంచుకోండి. बहुतों के मन में अभी भी व्यर्थ और नेगेटिव के दाग छोटे बड़े हैं. इसके कारण पुरुषार्थ की श्रेष्ठ स्पीड तीव्र गति में रुकावट आते हैं. బాబా చూసారు చాలా మంది మనస్సు ఇంకా స్వచ్ఛంగా లేదు. ఇప్పుడు కూడా వేద సంకల్పాలు నెగటివ్ అనే మచ్చలు, చిన్న పెద్ద మచ్చలు పడి ఉన్నాయంట మనసులో, మరకలు ఉన్నాయి.
అందు కారణంగానే పురుషార్థంలో శ్రేష్టమైన స్పీడ్ ఉండట్లేదు. తీవ్రగతిలో వెళ్ళడంలో ఆటంకం పడుతుంది వ్యర్థము నెగిటివ్ ఆలోచనలు. बाप तथा सदा श्रीमत देते कि मन में सदाहरात्मा के प्रति शुभ भावना और शुभ कामना रखो, ये है स्वच्छ मन। अपकारी पर भी उपकार की वृत्ति रखना, ये है स्वच्छ मन। బాప్ దాదా సదా శ్రీమతం ఇస్తున్నారు. మనస్సులో సదా ప్రతి ఆత్మ పట్ల శుభ భావన శుభ కామన ఉంచుకోండి. ఇదే స్వచ్ఛమైన మనస్సు అంటే. ఏ మనసులో అయితే సదా శుభ భావన శుభకామన ఉంటుందో స్వచ్ఛమైన మనస్సు. అలాగే అపకారీల పైన కూడా ఉపకారం చేసే వృత్తి కలిగి ఉండడమే స్వచ్ఛమైన మనస్సు. स्वयं के प्रति व अन्य के प्रति व्यर्थ संकल्प आना ये स्वच्छ मन नहीं है. तो स्वच्छ मन और क्लीन और क्लियर బుద్ధి స్వయం పట్ల కానీ ఇతర పట్ల కానీ వ్యర్థ సంకల్పాలు వస్తున్నాయి అంటే అది స్వచ్ఛమైన మనస్సు ఇంకా కాలేదు అని అర్థం. మన మనసులో వ్యర్థ సంకల్పాలు వచ్చినట్లయితే. కాబట్టి స్వచ్ఛమైన మనస్సు మరి క్లియర్ గా ఉండే బుద్ధి ఈ రెండు కావాలి. जज करो अपने आप को अटेंशन से देखो, ऊपर ऊपर से नहीं. ठीक है, ठीक है. మీరే నిర్ణయించుకోండి ఎలా ఉన్నా మేము. అటెన్షన్ పెట్టి చూసుకోండి, పై పైన కాదు లోపల నుండి బుద్ధి మనసు ఎలా ఉన్నాయి చూసుకోండి. సరేనా? नहीं सोच के देखो मन और बुद्धि స్పష్ట శ్రేష్ఠ. ఆలోచించి ఒకసారి చూసుకోండి, నా మనస్సు బుద్ధి స్పష్టంగా ఉన్నాయా, శ్రేష్టంగా ఉన్నాయా? తబ్ డబల్ లైట్ స్థితి బన్ సక్తే. ఎప్పుడైతే మనస్సు బుద్ధిని స్వచ్ఛంగా స్పష్టంగా అలా ఉంచుకుంటామో डबल लाइट स्थिति तैयारవుతుంది మనస్సు బుద్ధితో. బాబా సమాన స్థితి बनाने का यही सहज సాధన. కాబట్టి బాబా సమాన స్థితి మనలో తయారవ్వాలంటే ఇదే సహజ సాధన. ఏంటది? మనస్సు బుద్ధి క్లియర్ గా స్వచ్ఛంగా ఉంచుకోండి. और ये अभ्यास अंत में नहीं बहुत कल का आवश्यक है तो చెక్ करना आता है. ఈ అభ్యాసం ఆఖరిలో ఎప్పుడో చేసేస్తామంటే అవ్వదు. చాలా కాలం నుండి ఇది అభ్యాసంలో ఉండాలి. చెక్ చేసుకోవడం వస్తుందా మరి? अपने को చెక్ करना, दूसरे को नहीं करना. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఈ మురళి విని వెళ్ళి ఇతరులు చెక్ చేయకండి. स्वयं ముందు చెక్ చేసుకోండి. बाप दादा ने पहले भी हंसी की बात बताई थी कि कई बच्चों की दूर की नजर बहुत तेज है और नजदीक की नजर कमजोर है, इसलिए दूसरे का जज करने में बहुत होशियार है, अपने को చెక్ करने में కమజోర్ नहीं बनना है. బాప్ దాదా ముందు కూడా ఒక నవ్వొచ్చే మాట చెప్పారు కదా. అదేంటంటే కొంతమందికి దూరంగా ఉన్నటువంటి వస్తువులు చాలా బాగా కనిపిస్తాయి తీక్షణంగా. దూరపు దృష్టి బాగుంటుంది, దగ్గర దృష్టి తక్కువ పనిచేస్తుంది, బలహీనం ఉంటుంది. అందుకని బాబా చెప్తున్నారు ఇతరులని నిర్ణయించటం, వాళ్ళేంటి వాళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారు అనడం, అందులో చాలా తెలివైన వారు అయిపోతున్నారు ఇతరుల్ని జడ్జ్ చేయటంలో. కాబట్టి మిమ్మల్ని మీరు పరిశీలించుకోవటంలో బలహీనులు కాకండి. ఇతరుల లోపాలు చూసి దూరదృష్టి ఉందా, నన్ను నేను చూసుకునే దగ్గర దృష్టి ఉందా లేదా చెక్ చేసుకోండి, బలహీనం కాకండి. बाप दादा ने पहले भी कहा है कि जैसे अभी ये पक्का हो गए कि मैं ब्रह्मा कुमार हूँ, चलते फिरते सोचते हम ब्रह्मा कुमारी हैं, हम ब्रह्मा कुमार ब्राह्मण आत्मा है, ऐसे अभी ये नेचुरल स्मृति और नेचर बनाओ कि मैं फरिश्ता हूँ. బాప్ దాదా ముందు కూడా కొన్ని మురళిలో చెప్పినటువంటి పాయింట్ ఇది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మీకు నేను బ్రహ్మకుమారిని, నేను బ్రహ్మకుమారుని పక్కగా బుద్ధిలో కూర్చుండిపోయాను, అలా నడుస్తూ తిరుగుతూ కూడా బ్రహ్మకుమారి అనేది ఈజీగా గుర్తుండిపోతుంది కదా. బ్రహ్మకుమార్ బ్రాహ్మణాత్మ నేను అని. అలాగే ఇప్పుడు నేచురల్ స్మృతి, స్వాభావికంగా స్మృతి అనేది ఏం తయారు చేసుకోవాలి? నేను ఫరిస్తాను, బీకే బ్రహ్మకుమార్ని అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఎలాంటి బ్రహ్మకుమార్ని నేను ఫరిస్తాను. अमृत वेले उठते ही ये पक्का करो कि मैं फरिश्ता परमात्मा श्रीमत पर नीचे हिस्सा कर्तन में आया हूँ, सभी को संदेश देने के लिए, वह श्रेष्ठ कर्म करने के लिए. అమృత వేళ లేవగానే ఇది మనసులో పక్కా చేసేసుకోండి. అమృత వేళ లేస్తూనే ఏమని? నేను ఫరిస్తాను పరమాత్మ శ్రీమతంపై ఈ సాకార తనులో కిందకి దిగి వచ్చాను. అతను దిగమంటేనే సేవార్థం. అందరికీ సందేశం ఇవ్వడం కోసం, శ్రేష్ఠ కర్మ చేయటం కోసం దిగి వచ్చాను.
ఈ శరీరంలోని అని ఇలా అమృత వేళలేస్తుని ఈ అభ్యాసాన్ని పక్కా చేసుకోండి అని చెప్తున్నారు బాబా. कार्य पूरा हुआ और अपने शांति की शक्ति में स्थित हो जाओ, ऊंची स्थिति में चले जाओ. పని పూర్తయిందని కూడా శాంతి యొక్క శక్తి ఏదైతే మీలో ఉందో దాని స్థితిలో అయిపోండి, ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోండి. ఏక్ తో भी फरिश्ते स्वरूप में देखो. మిమ్మల్ని మీరు ఫరిస్తా అనుకోవడం ఎలా అనేది నేర్పించారు బాబా. కానీ ఒక్కరినొక్కరు కూడా ఫరిస్తా స్వరూపం చూడండి, అలవాటు చేసుకోండి. వేరే వాళ్ళని కూడా పరిస్థితి స్వరూపంతో చూడండి అన్నారు బాబా. ఆప్కి వృత్తి దూసరే को भी धीरे धीरे పరిస్థితి బనా దేగి. ఇలా చూస్తూ ఉంటే నెమ్మది నెమ్మదిగా ఇతరులను కూడా మీ దృష్టి, మీ వృత్తి వెళ్ళి పరిస్థితిగా తయారు చేసేస్తుంది వారిని. आपकी दृष्टि दूसरे पर भी प्रभाव डालेगी. ये पक्का है कि हम फरिश्ते हैं. फरिश्ता भाव का वरदान सभी को मिला हुआ है. 1 सेकंड में फरिश्ता अर्थात डबल हेड बन सकते हो. 1 सेकंड में, मिनट में नहीं, 10 सेकंड में नहीं, 1 सेकंड में सोचा और बना. ऐसा अभ्यास है. బాబా చెప్తున్నారు, మీ దృష్టి యొక్క ప్రభావం, మీ వృత్తి యొక్క ప్రభావం ఇతరుల పైన కూడా పడి వారిని పరిస్థితిగా తయారు చేసేస్తుంది. కాబట్టి మీ దృష్టి ప్రభావం ఇతరుల పైన వేస్తుంది, దృష్టి ప్రభావం పడుతుంది. ఇది పక్కా కదా, నేను పరిస్తానా అని క్వశ్చన్ చేసుకుంటే పక్కా కదా. పరిస్థా భవ అనే వరదానం అందరికి లభించింది కదా, అందరూ పరిస్తాలే కదా. ఒక్క సెకండ్ లో పరిస్తా అంటే డబల్ ఎయిట్ కాగలరా మరి? ఒక్క సెకండ్ లో, నిమిషం కూడా కాదు, 10 సెకండ్లు కూడా కాదు, ఒక్క సెకండ్ లో ఆలోచించాను నేను పరిస్థితిని, వెంటనే ఆ స్వరూపంగా తయారైపోయాను అని. ఇలాంటి అభ్యాసం ఉందా? अच्छा जो 1 सेकंड में बन सकते, 2 सेकंड नहीं, 1 सेकंड में बन सकते, वो एक हाथ की తాళి బజాం. ఎవరైతే ఒక సెకండ్ లో నేను ఎలా తయారు కాగలను అనుకుంటున్నారో పరిస్థితికి, 2 సెకండ్లు కాదు, ఒక్క సెకండ్ లోనే వారు ఒక చేతిని ఊపే చప్పట్లు కొట్టండి అంటున్నారు బాబా. బన్ సక్తే ऐसे नहीं हाथ उठाना. తయారవ్వగలరు కదా, పరిస్థితి అవ్వగలరు కదా. చేయగలిగిన చేయకపోయినా అలాగే చేతులు ఎత్తికండి. డబల్ ఫారెనర్ नहीं उठा रहे, टाइम लगता है क्या? డబల్ ఫారినర్స్ ఎందుకు చేయట్లేదు? మీకు టైం పడుతుందా ఫరిస్తా కావడానికి? अच्छा जो समझते कि थोड़ा टाइम लगता है, 1 सेकंड में नहीं थोड़ा टाइम लगता है, वो हाथ उठाओ. ఎవరైతే ఇలా అనుకుంటున్నారో సెకండ్ లో ఆ స్థితిలోకి వెళ్ళలేము పరిస్తాను నేను అంటే, కొద్ది టైం పడుతుంది అని కొంతమంది అనుకుంటున్నారా? ఓ హాత్ ఉట్టా, అలాంటి వాళ్ళ చేతులు ఎత్తండి. बहुतों ने हाथ उठाया, अच्छा है, लेकिन लास्ट घड़ी के पेपर 1 सेकंड में ఆనా హై, ఫిర్ క్యా కరేంగే? చాలా మంది చేతులు ఎత్తారు, మంచిదే. కానీ లాస్ట్ క్షణాల యొక్క పేపర్ ఒక్క సెకండ్ లో వస్తుంది, అప్పుడు మీరు ఏం చేస్తారు అడుగుతున్నారు బాబా. అచానక్ ఆనా హై और సెకండ్ కా ఆనా హై. సెకండ్ యొక్క పేపరే వస్తుంది లాస్ట్. ఒక సెకండే ఉంటది మీ ఎదురుగా పరిస్థితి పేపర్, అకస్మాత్తుగా వస్తుంది, అది కూడా చెప్పి రాదు. हाथ उठाई कोई अर्जा नहीं, महसूस किया, ये भी बहुत अच्छा. చేతులు ఎత్తారు, నష్టమేం లేదు. మిమ్మల్ని మీరు రియలైజ్ చేసుకున్నప్పుడే కదా చేతులు ఎత్తారు, ఇది కూడా మంచిది అన్నారు బాబా. పరంతు ఈ అభ్యాస్ కర్నా హీ పడేగా, నీ కర్నా హీ. కానీ ఈ అభ్యాసం చేసి తీరాల్సింది, చెయ్యాలి కాదు, చేసి తీరాలి. ये अभ्यास बहुत 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 आवश्यक है. चलो फिर भी बाप दादा कुछ टाइम देते. कितना टाइम चाहिए? 2000 तक चाहिए. 21वीं सदी तो आप लोगों ने चैलेंज की है, ढिंडोरा पीटा है, याद है? బాబా చెప్తున్నారు, ఈ అభ్యాసం చేసి తీరాల్సిందే, చేయాల్సి ఉంటుంది. కానీ చాలా చాలా ఈ అభ్యాసం చాలా అవసరం ఇప్పటి రోజుల్లో. సరే, బాప్ దాదా కొంత టైం ఇమ్మంటే ఇస్తున్నారు. ఎంత టైం కావాలి? 2000 పూర్తయ్యే వరకు చేస్తారా? 21వ శతాబ్దంలో కూడా మీరు ఛాలెంజ్ చేశారు, అప్పటికల్లా ఈ ప్రపంచం మారిపోతుందని. గుర్తుందా మీకు? గోల్డెన్ ఏజ్ ప్రపంచం వచ్చేస్తుంది, లేదా అలాంటి వాతావరణం తయారు చేసుకుంటాము అని ఛాలెంజ్ చేశారు ప్రపంచంతో. మీరు ఛాలెంజ్ కియా హై నా, తో ఇతనే తక్ తో బహుత్ టైం హై. సరే, గోల్డెన్ ఏజ్ ప్రపంచం రావడానికి ఇంకా కొద్ది టైం ఉంది కదా, అంతవరకైతే బాబా చెప్తున్నారు అలా
దండోరా వేశారా? గుర్తుందా మీకు? ఇప్పుడు 21వ శతాబ్దిలోని మెన్ అంటే తయారైపోతాము, అంత వినాశనం అయిపోతుందని దండోరా కూడా వేస్తారు కదా! ఛాలెంజ్ చేశారు కదా! కొత్త ప్రపంచం వచ్చేస్తది, అలాంటి వాతావరణం తయారు చేస్తాము అని. కాబట్టి అంత టైం అయితే చాలా కావాలి కదా తయారవ్వడానికి. जितना स्वयं पर अटेंशन दे सको भी नहीं देना ही. ఎంత స్వయం పైన మీరు అటెన్షన్ పెట్టుకుంటారో అంత స్థితి మీలో కనిపిస్తుంది ఫలిస్తా. స్వయంపై అటెన్షన్ ఇచ్చుకుంటే అనడానికి కూడా లేదు, ఇవ్వాల్సిందే అని చెప్తున్నారు బాబా. जैसे देहबान में आने में कितना टाइम लगता है? 2 सेकंड. जब चाहते नहीं हो लेकिन देहबान में आ जाते, लेकिन कितना टाइम लगता है? ఎలాగైతే దేహాభిమానాలు రావడం ఎంత టైం పడుతుంది? 2 సెకండ్లు చాలు. మీరు దేహాభిమానాలు రావాలని మీ కోరిక పెట్టుకుండానే దేహభ్రాంతిలోకి వచ్చేస్తూ ఉంటారు. ఎంత టైం పడుతుంది? 1 సెకండ్ या उससे भी कम लगता है. దేహాభిమానం వల్ల రావడానికి 1 సెకండ్ టైం పడుతుందా? అంతకన్నా తక్కువ టైం పడుతుందా? पता नहीं पड़ता कि देह अभिमान में आप ही गए. ऐसे ही अभ्यास करो, कुछ भी हो क्या आप ही कर रहे हो, लेकिन ये भी पता ही नहीं पड़े कि मैं सोल कॉन्शियस पावरफुल स्थिति में नेचुरल हो गया हूँ. బాబా చెప్తున్నారు, ఒక సెకండ్ కూడా పట్టకూడదు, ఇంకా తక్కువ టైం పట్టాలి దేహభ్రాంతిని వదలటానికి. అచానక్ వచ్చే పరిస్థితికి ఇవి రెడీగా ఉండడానికి ఇవన్నీ టెన్షన్ పెట్టాల్సిన విషయాలు బాబా చెప్తున్నారు. ఎంత టైం పడుతుంది దేహభ్రాంతిలో రావడానికి అడుగుతున్నారు బాబా. 2 सेकंड. जब चाहते भी नहीं हो लेकिन देहभान में आ जाते तो कितना टाइम लगता है? 1 సెకండ్ या उससे भी कम लगता है. మీరు దేహాభిమానాలు రావాలని ఎవరు అనుకోకుండానే దేహాభిమానాలు వచ్చేస్తుంటారు కదా, ఎంత టైం పడుతుంది అప్పుడు అడుగుతున్నారు బాబా. దేహాభిమానాలు రావడానికి 1 సెకండ్, 1 సెకండ్ కన్నా తక్కువ కూడా పడుతుందేమో అని చెప్తున్నారు బాబా. పతా హీ నీ పడతా కి దేహబాన్ మే ఆ భీ గయే. తెలియనే దేహ భ్రాంతిలో పడిపోయానని కూడా ఒక్కోసారి. ऐसे ही अभ्यास करो, कुछ भी हो क्या आप भी कर रहे हो, लेकिन ये भी पता ही नहीं पड़े कि मैं सोल कॉन्शियस పవర్ఫుల్ స్థితి में నేచురల్ हो गया हूँ. ఇలాంటి అభ్యాసం ఇప్పటి నుండి చేసుకోవాలంటే చుట్టూ ఏది ఏమైపోయినా, నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు ఏం చేస్తున్నా గానీ कुछ भी क्या भी कर रहे हैं, लेकिन ये भी पता ही नहीं पड़े. ఇది తెలియనే తెలియదు నేను దేహి అభిమాని, ఆత్మాభిమానిగా ఉన్నాను, పవర్ఫుల్ స్థితిలో ఉన్నాను అని మాటిమాటికి మనం చూసుకోగలం. నేచురల్ అయిపోవాలి అన్నారు బాబా. నేచురల్ గా నేను సోల్ కాన్షియస్ స్థితిలో ఉన్నాను, ఒరిజినల్ గా పవర్ఫుల్ స్థితిలో ఉన్నాను. परिस्थिति स्थिति भी नेचुरल होनी चाहिए. जितनी अपनी नेचर परिस्थितिपन की बनाएंगे तो नेचर స్థితి को నేచురల్ कर देगी. పరిస్థితి స్థితి కూడా నేచురల్ గా అభ్యాసం ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఎంతైతే మీ స్వభావం పరిస్థితి స్థితిని మీరు తయారు చేసుకుంటారో అంత మీ స్థితి నేచురల్ గా చేసేస్తుంది. तो बाप दादा कितने समय के बाद पूछे कितना समय चाहिए. బాప్ దాదా ఎన్నాళ్ళ తర్వాత డేట్ అడుగుతున్నారు, ఎన్నాళ్ళ టైం కావాలి మీకు తయారవడానికి. జయంతి బోలో కిतना समय चाहिए. జయంతి బెయిన్ అడుగుతున్నాను, ఎంత సమయం కావాలి ఫారెన్ లో ఉన్న వారికి. ఫారెన్ की तरफ से आप बोलो कितना समय ఫారెన్ वालों को चाहिए. విదేశీయులకి ఇంకా ఎంత టైం కావాలి తయారీ అంతా చేసుకోవటానికి. బాబా చెప్తున్నారు, జయంతి బెయిన్ అడుగుతున్నారు ఎంత టైం కావాలి విదేశీయుల్ని అడుగు. जनक बोलो दादी जी ने कहा आज की आज होगी कल नहीं. జానకి దాదీని అడుగుతున్నారు, చెప్పు నువ్వు విదేశీయులు ఎప్పటికి తయారవుతారు. జానకి దాది చెప్తున్నారు, ఈ రోజుకి ఈ రోజే, రేపు కూడా అనేది లేదు అని చెప్పారు. అగర్ आज की आज है तो अभी सभी పరిస్థితి हो गए. ఈ రోజుకి ఈ రోజే తయారైపోవాలంటే మరి ఇప్పుడే అందరూ పరిస్థితులు అయిపోయారా అడుగుతున్నారు బాబా. हो जाएंगे नहीं, अगर जाएंगे तो कब तक. అయిపోతాంలే అనకండి. ఒకవేళ అయిపోతాము అని ఎప్పటి వరకు అవుతారు, అది కూడా డేట్ ఇవ్వాలి కదా. बाप दादा ने आज ब्रह्मा बाप का कौन सा संस्कार बताया? तुरंत दान महापुण्य.
ఈ రోజు మురళిలో విన్నారు కదా, బ్రహ్మ బాబాది ఎటువంటి సంస్కారం కోసం వర్ణించారు బాబా? వెంటనే దానం చేసి మహాపుణ్యం పొందాలి అనేవారు. ఆలస్యం చేయకూడదు మంచి పనికి అనేవారు బాబా. बाप दादा का हर एक बच्चे से प्यार है, तो ऐसे ही समझते कि एक बच्चा भी कम नहीं रहे, नंबरवार क्यों, सभी नंबर 1 हो जाए तो कितना अच्छा है. బాప్ దాదాకు ప్రతి పిల్లల పైన ప్రేమ ఉంది. బాబా అనుకుంటారంట, ఒక్క పిల్లలు కూడా నా వారు తక్కువ కాదు. బాబా చెప్తున్నారు, అందరూ నంబర్ 1 ఎందుకు అయిపోయారు, అందరూ నంబర్ 1 అయిపోతే ఎంత బాగుండు, నా పిల్లలందరూ నంబర్ 1 అయిపోతే అని. బాబా ప్రేమ ఎలా ఉంటుంది పిల్లల పైన. अच्छा, प्रशासक वर्ग एडमिनिस्ट्रेशन विंग के भाई बहने వీరు బాబాతో కలుస్తున్నారు. आपस में मिलकर क्या प्रोग्राम बनाए, ऐसा तीव्र पुरुषार्थ का प्लान बनाए कि जल्दी से जल्दी आप श्रेष्ठ आत्माओं के हाथ में ये कार्य आ जाए. పరస్పరంలో కలిసి ఏమైనా ప్రోగ్రామ్స్ చేశారు, తీవ్ర పురుషార్థిక ప్లాన్ తయారు చేసుకున్నారు, అతి త్వరగా శ్రేష్ఠ ఆత్మలు మీ చేతుల్లో విశ్వ పరివర్తన కార్యం వచ్చేసేలా అలాంటి తీవ్ర పరివర్తన చేసుకున్నారా అడుగుతున్నారు బాబా. विश्व परिवर्तन करना है तो सारी एडमिनिस्ट्रेशन बदलनी पड़ेगी ना. कैसे ये कार्य सहज बढ़ता जाए, फैलता जाए, ऐसे सोचो. విశ్వ పరివర్తన చేయటం అంటే మొత్తం అడ్మినిస్ట్రేషన్ మార్చాల్సి వస్తుంది కదా. కాబట్టి ఏ విధంగా కార్యం సహజంగా ఎంతవరకు వెళ్తుందో అంతవరకు వ్యాపింప చెయ్యండి. जो भी कम से कम बड़े बड़े शहरों में निमित है, उनको पर्सनल संदेश देने का प्लान बनाया है. ఎవరైతే సిటీలో పెద్ద పెద్ద విఐపి లెవెల్ ఉంటారో వారిని విశేషంగా కలుసుకునేటటువంటి విశేషంగా కలుసుకునే సందేశం ఇచ్చే ప్లాన్ తయారు చేశారా అడుగుతున్నారు బాబా. कम से कम ये तो समझे कि अब ఆధ్యాత్మికత ద్వారా పరివర్తన हो सकता है और होना चाहिए. తక్కువలో తక్కువ ఇదైనా వాళ్ళ బుద్ధిలో పడాలి, అర్థం కావాలి కొత్త వాళ్ళ బుద్ధిలో. ఏమని? ఆధ్యాత్మికత ద్వారా పరివర్తన వీలవుతుంది, ఇంకో విధంగా పరివర్తన చెందలేము. तो अपने वर्ग को जानना चाहिए, वर्ग बनाए गए तो बाप दादा वर्ग वालों की सेवा देख करके खुशी, परंतु ये रिजल्ट देखनी है कि हर वर्ग वालों ने अपने अपने वर्ग को कहाँ तक मैसेज दिया है. బాబా చెప్తున్నారు, అందువల్ల ఈ వర్గాలను కూడా తయారు చేయటం జరిగింది. ఎందుకు? బాబా యొక్క పరిచయం, స్వర్గం యొక్క పరిచయం, ఆధ్యాత్మికత యొక్క పరిచయం. ఇది అందరికీ చేరడం కోసం, ఇది అందరికీ సహజంగా చేరడం కోసం ఈ వర్గీకరణ కూడా చేయడం జరిగింది అన్నారు బాబా. కాబట్టి బాప్ దాదా వర్గాల వారు సేవ చేసి ఖుషి అవుతున్నారు. రిజల్ట్ అయితే చూడాలి, ప్రతి వర్గం వారి వర్గానికి ఎంతవరకు మెసేజ్ ఇచ్చారు, సందేశం ఇచ్చారు అనేది రిజల్ట్ ఇంకా చూడాలి అని చెప్తున్నారు బాబా. ఏదో కొద్ది మేలుకొల్పారు, సాతీలుగా చేసుకున్నారు కూడా, సహయోగి కూడా ఉన్నారు. సహయోగి సాతీల్ని తయారు చేశారా సందేశం ఇచ్చి? బ్రహ్మ కుమార్గా కాకపోయినా కానీ సహయోగి సాతీలుగా తయారు చేస్తారా అడుగుతున్నారు బాబా. सर्व वर्गों को बाप दादा कह रहे कि जैसे अभी धर्म नेता ये आए नंबर 1 वाले नहीं थे, फिर भी एक स्टेज पर सब इकट्ठे हुए और सभी के मुख से निकला कि हम सबको मिलकर आध्यात्मिक शक्ति को फैलाना चाहिए. ऐसे हर वर्ग वाले जो भी आए, उस हर वर्ग वाले को ये रिजल्ट निकालनी है कि हमारे वर्ग वालों में मैसेज कहाँ तक पहुंचा है. బాబా చెప్తున్నారు, అన్ని వర్గాల వరకు బాబ్ దాదా చెప్తున్నారు. ఎలాగైతే ధర్మ నేతలు ఉన్నారు, కాన్ఫరెన్స్ అయింది మధుబన్లో, బాబా చెప్తున్నారు వీళ్ళందరూ నంబర్ 1 లో ఉండే సాధు సన్యాసులు కాదు, అయినా కూడా ఒకే స్టేజ్ పైన అందరినీ తెచ్చి కూర్చోపెట్టడం అయింది. వారి నోటి నుండి ఇదే వచ్చింది, అందరి నోటి నుండి. మనం అందరూ కలిసి ఆధ్యాత్మిక శక్తిని వ్యాపింప చేద్దాము అని ప్రతిజ్ఞ తీసుకున్నారంట వాళ్ళు, భారతదేశంతో కలిసి.
బాబా చెప్తున్నారు, మీ ఇతర నేతలు ఎవరైతే వచ్చారో స్టేజ్ పైన, ధర్మ నేతలు నంబర్ 1 ఏం కాదు ధార్మిక వర్గంలోని వారు. అయినా కూడా అందరూ ఒకే స్టేజ్ పైన వచ్చారు. అందరి నోటి నుండి మనమంతా కలిసి ఆధ్యాత్మిక శక్తిని వ్యాపింపచేస్తామనే మాట మాట్లాడుతున్నారు కదా! అలా ప్రతి వర్గం వారు స్టేజ్ మీద రావాలి అంటారు బాబా. ఆ రిజల్ట్ ఇప్పుడు తయారు చేయండి. కాబట్టి ప్రతి వర్గంలోని మెసేజ్ ఎంతవరకు ఇప్పుడు చేరింది అని అడుగుతున్నారు బాబా. दूसरा आध्यात्मिकता की आवश्यकता है और हम भी सहयोगी बने रिजल्ट हो. ఇంకోటేంటంటే ఆధ్యాత్మికత అవసరం ఉంది ఈ రోజుల్లో. మేము సహయోగి అవ్వాలని వాళ్ళు ముందుకు రావాలి. అవి రిజల్ట్ చూపించండి అంటారు బాబా. रेगुलर स्टूडेंट नहीं बनते लेकिन सहयोगी बन सकते हैं। तो अभी तक हर वर्ग वालों की जो भी सेवा की, जैसे भी धर्म नेताओं को बुलाए ऐसे हर देश हर विंग वालों का करो। రెగ్యులర్ స్టూడెంట్ అయిపోకపోయిన వారు సహయోగిగా ఉండేవారైనా కావచ్చు. అలా ఇప్పుడు ప్రతి వర్గం వారు, మీ వర్గం వాళ్ళు ఎవరైతే బయట ఉండిపోయారో వారందరికీ మెసేజ్ ఇవ్వండి. మీ వర్గం వారికి సేవ చేశారు, ఇంకా మెసేజ్ ఇవ్వండి అన్నారు బాబా. ఎలాగైతే ధర్మ నేతల్ని పిలిచారు కాన్ఫరెన్స్‌లో, ప్రతి దేశం నుండి ప్రతి వింగ్ వారిని కూడా అలా తయారు చేయాలి ఒక సంఘటన అని చెప్తున్నారు బాబా. पहले इंडिया में ही करो, पीछे इंटरनेशनल करना। हर वर्ग के ऐसे भिन्न-भिन्न स्टेज वाले इकट्ठे हो और ये अनुभव करें कि हम लोगों को सहयोगी बनना है. ముందు ఇండియాలోనే చేయండి. ప్రతి వర్గం వాళ్ళు రకరకాల పోస్టులు ఎట్టయితే ఉన్నారో వారందరినీ వారికి అనిపించాలి. వీళ్ళు మమ్మల్ని సహయోగిగా తయారు చేసుకున్నారు అని. మొదట ఇండియా వాళ్ళు చేయండి. తర్వాత ఇంటర్నేషనల్ వారు చేయాలి. ये हर वर्ग की रिजल्ट अब तक कितनी निकली है और आगे का क्या प्लान है? ప్రతి వర్గం యొక్క రిజల్ట్ ఇప్పటివరకు ఎంతొచ్చింది? ఇక ముందు కోసం ప్లాన్ ఏం పెట్టుకున్నారో అడుగుతున్నారు బాబా. क्योंकि एक वर्ग एक-एक को अगर लक्ष्य रखकर समीप लाएँगे तो फिर सब वर्ग के जो समीप सहयोगी है ना, उन्हों का संगठन करके बड़ा संगठन बनाएँगे. ఎందుకంటే ఒక వర్గం ఒక్కొక్కరిని కూడా లక్ష్యాన్ని తీసుకొని సమీపంగా తీసుకొస్తే, ఒక్కొక్కరు బాబాని అర్థం చేసుకొని, లక్ష్యాన్ని అర్థం చేసుకుని దగ్గరకొస్తే, బాబా చెప్తున్నారు వర్గంలో సమీప సహయోగిలు ఎవరైతే ఉన్నారో వారందరి సంఘటన పెద్దది తయారు చేద్దాము అంటున్నారు బాబా. और एक दो को देख करके उमंग उत्साह भी आता है. सभी बंटे हुए हैं, कोई शहर में कितने, कोई शहर में कितने. ఒకరినొకరిని చూసి ఉల్లాస ఉత్సాహాలు కూడా కలుగుతున్నాయి కదా. బాప్దాదాతో ఎలాగో ఖుషి అనుభవం చేస్తారు. మరి ఇక్కడ ఒకరినొకరు చూసుకొని కూడా ఉత్సాహం అనేది ఉత్పన్నమవుతుంది కదా. బాబా చెప్తున్నారు, బాబా పిల్లలు కావాల్సిన వాళ్ళు అయిన వాళ్ళు ఎక్కడ ఎంతమంది ఏదో సిటీలో ఇంకో సిటీలో కొద్దిమంది కదా. अच्छे अच्छे है भी परंतु सबका पहले संगठन इकट्ठा करो और फिर सबका मिलकर संगठन मधुबन में करेंगे. మంచి మంచి వాళ్ళు ఉన్నారు బయట వాళ్ళు, వారికి సందేశం ఇచ్చి బాబా చెప్తున్నారు వాళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి సంఘటన తయారు చేయండి అంటారు బాబా. మధుబన్లో ఏర్పడినా కూడా పర్వాలేదు. तो ऐसे ప్లాన్ कुछ बनाया बना होगा जरूर. ఇలాంటి ప్లాన్ ఏమైనా తయారు చేస్తారు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి ఇలా సంఘటన ఏర్పడేలా తప్పకుండా తయారవుతుంది. फॉरेन वालों को भी संदेश भेजा था कि बिक्री हुई है बहुत है. अगर भारत में भी देखो तो अच्छे अच्छे सहयोगी आत्माएं जगह जगह पर निकली है परंतु गुप्त रह जाती है. విదేశీయులకు కూడా సందేశం పంపించారు బాబా ప్రతి వింగ్ నుండి సేవలు జరగాలని. కానీ చాలా చెదిరిపోయి ఉన్నారు వారు. భారతదేశంలో కూడా మంచి మంచి సహయోగి ఆత్మలు ఉన్నారు. ఎక్కడెక్కడ జాగాల నుండి తయారయ్యారు సహయోగి ఆత్మలు. కానీ గుప్తంగా ఉన్నారు అంటున్నారు బాబా. उन्होंने को मिलाकर कोई विशेष प्रोग्राम रखकर अनुभव के लेन-देन करे उस अंतर पड़ जाता है, సమీప आ जाते हैं. ఎవరైతే గుప్తంగా ఉన్నారో, బాహ్యంగా ఉన్నారో అందరిని కూడా కలిపి విశేష ప్రోగ్రాం పెట్టండి సేవాదారులది. అప్పుడు అనుభవాలు ఇచ్చిపుచ్చుకోవటం ద్వారా తేడా ఏదైతే మన పురుషార్థంలో ఉందో అది సమాప్తి అయిపోతుంది అన్నారు బాబా.
మార్పు వస్తుంది, సమీపానికి వస్తారు అనుభవాల యొక్క ఇచ్చిపుచ్చుకోవటం ద్వారా. కిస్ వర్ग के 5 होंगे, किसके 8 होंगे, किसके 25-30 भी होंगे. అలా ఒక చోట సంఘటన ఏర్పడినప్పుడు ఏ వర్గం నుండి ఐదుగురు వస్తారు, ఇంకో వర్గం నుండి 8 మంది, ఇంకో వర్గం నుండి 25-30 మంది కూడా రావచ్చు అన్నారు బాబా. అప్పట్లో అది. ఇప్పుడైతే వందల సంఖ్యలోనే వస్తున్నారు కదా. సంఘటన में आने से आगे बढ़ जाते हैं, उमंग उल्लास बढ़ता है. సంఘటనలు రావడం వల్ల ముందుకెళ్ళిపోతూ ఉంటాం, ఉల్లాస ఉత్సాహాలు పెరుగుతాయి మనలో. तो अभी तक जो सभी वर्गों की सेवा हुई है उसके रिजल्ट निकालनी चाहिए. ఇప్పటి వరకు అన్ని వర్గాల సేవ ఏదైతే జరిగిందో దాని రిజల్ట్ తయారు చేయాలి మీరు అన్నారు బాబా. सुना सभी वर्ग वालों ने, सुन रहे हैं ना सभी वर्ग वाले जो आज विशेष आई वो हाथ उठा, बहुत है. तो अभी रिजल्ट देना कितने कितने कौन कौन और कितने परसेंट में समीप सहयोगी है. కాబట్టి ఇప్పుడు అన్ని వర్గాల వాళ్ళే రిజల్ట్ ఇవ్వాలి ఇది బాబాకు. ఇంతెంత మంది తయారయ్యారు, ఎవరెవరు, ఎంత శాతంలో సమీప సహయోగిలు తయారయ్యారు మీ వర్గం వారు బయట ప్రపంచంలో ఎవరైతే ఈ వర్గానికి చెందిన వారు ఉన్నారో వారిని మీ సమానంగా ఎంతవరకు చేశారు చూసుకోవాలి. ఎంత परसेंटेज లో సమీప సహయోగి అయ్యారు. फिर उनके लिए రమణీక్ ప్రోగ్రామ్ बनाएंगे, ठीक है ना. మళ్ళీ వాళ్ళందరికీ రమణీకమైన ప్రోగ్రామ్ కల్చరల్లో ఏదో పెట్టి సంఘటన మధుబన్లో ఏర్పరుతామంటారు బాబా. మధుబన్ వాళ్ళకు ఖాళీ नहीं रहना है, ఖాళీ रहने चाहते हैं. మధుబన్ వాళ్ళు ఎప్పుడు ఖాళీ ఉండకూడదు, ఖాళీగా ఉండాలనుకుంటున్నారా, బిజీ रहने चाहते हैं ना, ये थक जाते हैं. బిజీగా ఉండాలనుకుంటున్నారా, అలసిపోతున్నారా. बीच बीच में 15 दिन छुट्टी भी होती है और होनी भी चाहिए. మధ్య మధ్యలో 15 రోజులు రెస్ట్ సెలవు తీసుకుని వెళ్తున్నారు, అలా ఉండాలి కూడా అనుకుంటున్నారు. परंतु प्रोग्राम के पीछे प्रोग्राम लिस्ट में होना चाहिए तो उत्साह रहता है. नहीं तो जब सेवा नहीं होती तो दादी एक कंप्लेन करती है, कंप्लेन बताइए బాపా చెప్పిన ప్రోగ్రామ్ వెనుక ప్రోగ్రామ్ వెనుక ప్రోగ్రామ్ లిస్ట్ తయారైపోవాలి అసలు అంటారు. ఉల్లాస ఉత్సాహాలు ఉంటాయి దానివల్ల. బాబా చెప్తున్నారు ఎప్పుడైనా సేవ చేతిలో లేదంటే దాది ఒక కంప్లైంట్ చేసేవారు, చెప్పనాది అడుగుతున్నారు బాబా. कहती है सभी कहते हैं अपने अपने गांव में जाए. అందరూ అంటున్నారు మా ఊరు వెళ్ళొస్తాం దాది అని. అన్నయ్యలు ఉన్నారు కదా. चक्कर लगाने जाए, सेवा के लिए भी चक्कर लगाने जाए, इसलिए बिजी रखना अच्छा है. చక్రం వేయడానికి వాళ్ళు ఊరు వెళ్తున్నారు, అలాగే సేవ కోసం కూడా చక్రం వేసి వస్తారు. అందువల్ల ఈ విధంగా బిజీగా ఉంచుకోవటం కూడా స్వయాన్ని మంచిదే. బిజీ होंगे तो किट किट भी नहीं होंगे. ఎందుకంటే మనస్సు బుద్ధి బిజీగా ఉంటే ఘర్షణ కూడా జరగదు. देखो मधुबन वालों की एक विशिष्ट पर बाप दादा प्रथम गुना मुबारक देते हैं. మధుబన్ వాళ్ళలో ఉన్న ఒక విశేషతను చూసి బాప్ దాదా 16 రెట్లు అభినందనలు ఇస్తున్నారు. 100 गुना भी नहीं, 16 गुना. किस बात पर? 100 రెట్లు కూడా కాదు, 14 రెట్లు ప్రాప్తిస్తారంట. ఇక్కడ వారి జీవితాన్ని త్యాగం చేసేవారు, పరివర్తన యొక్క సేవ బిజీగా ఉండేవారు. 100 రెట్లు కూడా కాదు, 16 రెట్లు ప్రాప్తి ఇస్తానంటారు బాబా. जब भी कोई आती तो मधुबन वाले में इस सेवा की लगन लग जाती है. जो कुछ भी अंदर हो छिप जाते हैं, अव्यक्त स्थिति दिखाई देती है. మధుబన్లో ఎవరికైనా సేవ చేయాలనే తపన ఉంటుంది పిల్లలకి. గ్రూప్స్ కొత్త వాళ్ళు వస్తుంటే తపనతో సేవ చేస్తున్నారు. మనసు లోపల స్థితి ఎలా ఉందో అది మాత్రం దాచిపెట్టుకుంటూ ఉంటారు. అవ్యక్త బాబా చెప్తున్నారు అవ్యక్తిగా కనిపిస్తూ ఉంటారు పిల్లలు. अब तक दिखाई देते और रिमार्क लिख कर जाते कि यहाँ तो हर एक फरिश्ता लग रहा है. అవ్యక్తి రూపం కనిపిస్తుంది పిల్లలది, అలాగే అవ్యక్త రూపం కనిపిస్తుంది. రిమార్క్ రాసి వెళ్ళాలి ఎవరైనా వచ్చేవాళ్ళు. ఇక్కడైతే ప్రతి ఒక్కరు ఫరిస్తాలుగానే మాకు కనిపిస్తున్నారు అని బాబా చెప్తున్నారు. ఎవరైనా చెక్కింగ్ వచ్చినా ఏ రాయాలి రిమార్క్? ప్రతి ఒక్కరు ఫరిస్తాలే కనిపిస్తున్నారు. तो ये विशेषता बहुत अच्छी है जो उस समय विशेष विल పవర్ आ जाती. ఈ విశేషత చాలా బాగుంది. ఇది కానీ ఉంటే ఆ సమయంలో విశేషంగా విల్ పవర్ కూడా మనలో వచ్చేస్తుంది. సేవకి చమక్ ఆ जाती, సేవలో కూడా మెరుపు వచ్చేస్తుంది. तो ये सर्टिफिकेट तो बाप दादा देता है, मुबारक है ना. तो
తాళితో బజావో మత బన్వాలే సేవ కోసం సర్టిఫికేట్ అయితే బాప్ దాదా ఇస్తారు. సేవ ఏక మెరిపైతే మీలో బానే ఉంది. బాబా చెప్తున్నారు. అభినందనలు. తాళితో బజావో మత బన్వాలే. మత బన్వాలు మీకోసమే చప్పట్లు కొట్టండి అన్నారు బాబా. बहुत अच्छा बाप दादा भी उस समय चक्कर लगाने आता है। आप लोगों को पता नहीं पड़ता है कि लेकिन बाप दादा चक्कर लगाने आते हैं, तो ये विशेषता मधुबन की और आगे बढ़ती जाएगी। బాప్ దాదా కూడా ఆ సమయంలో చక్రం వేసి వస్తూ ఉంటారట, మీకు తెలియదు. కానీ బాప్ దాదా చక్రం వేయడానికి వెళ్తూ ఉంటారంట, ఎక్కడెక్కడ పిల్లలకు అవసరాలు ఉన్నాయి. ఈ విశేషత మధుబన్ని ఇంకా ముందుకు నడిపిస్తుంది. బాప్ దాదా చక్రం వేస్తూ ఉంటారు కాబట్టి అన్నారు బాబా. अच्छा मीडिया विंग फॉरेन में भी मीडिया का शुरू हुआ है ना, बाप दादा ने देखा है मीडिया में अभी मेहनत अच्छी की है. విదేశాలలో కూడా మీడియా వింగ్ సేవలు మొదలు పెట్టారు. చాలా శ్రమ పడ్డారు బాప్ దాదా, చూశారు. అవి అఖబారం में निकलना शुरू हुआ और प्यार से भी देते हैं. ఇప్పుడు న్యూస్ పేపర్లు తయారవుతున్నాయి, మరి ప్రేమగా కూడా ఇస్తూ ఉంటారు. तो मेहनत का फल भी मिल रहा है కాబట్టి శ్రమ యొక్క ఫలం కూడా మీకు लभिస్తుంది కదా. अभी और भी विशेष अखबारों में जैसे टीवी में किसी ने भी परमानेंट थोड़ा समय भी किसी ने भी परमानेंट थोड़ा समय भी दे दिया है ना, रोज चलता है ना, तो ये प्रोग्रेस अच्छी है. బాబా చెప్తున్నారు శ్రమ యొక్క ఫలితం కూడా ఇప్పుడు లభిస్తుంది. కాబట్టి ఇప్పుడు విశేషంగా ఇంకా న్యూస్ పేపర్స్ లో, టీవీలో ఏదో ఒక పర్మనెంట్ కొద్ది సమయం పెట్టేసుకొని ఆ సమయంలో మీరు వచ్చేలాగా టీవీ ఛానల్లో చేయాలి అన్నారు బాబా. రోజు నడుస్తుంది కదా, కాబట్టి కొద్ది టైం అయినా కానీ ప్రోగ్రెస్ చాలా బాగుంటుంది. सभी को सुनने में अच्छा अनुभव होता है. ऐसे अखबार में विशेष है, सप्ताह में चाहे रोज चाहे हर दूसरे दिन एक पीस, एक टुकड़ा मुकर्रर हो जाएगी. ये अभ्यास शक्ति बढ़ाने का मौका है. బాబా చెప్తున్నారు అందరికి వినడంలో మంచి అనుభవం అవుతుంది. న్యూస్ పేపర్లో కూడా విశేషంగా రాయండి. వారం రోజుల్లోని లేదా రోజునో లేదా ప్రతి 2 రోజులకు ఒకసారినో ఈ అభ్యాసం యొక్క శక్తిని పెంచుకుని ప్రాక్టీస్ చేయండి అన్నారు బాబా. ऐसा पुरुषार्थ करो मैं सफलता है, वैसे सफल ऐसा पुरुषार्थ करो वैसे सफलता है. కనెక్షన్ भी अच्छा पड़ता जाता है. కాబట్టి ఇలాంటి పురుషార్థం చేయండి. ఇలాంటి పురుషార్థం ఆధ్యాత్మిక శక్తిని పెంచే సమయం ఇప్పుడు దొరికిందని అందరికీ తెలియాలి. అలాంటి పురుషార్థం చేయండి. सफलता అయితే ఉంది, కనెక్షన్ కూడా మంచిగా పెరుగుతూ ఉంది. అవి कुछ कमाल करके दिखाओ अखबार के कर सकते हैं. సఫలత ఉంది, విఐపి లెవెల్ వాళ్ళు కనెక్షన్లో వస్తున్నారు, పెరుగుతుంది అది. కానీ ఇప్పుడు ఇంకా అద్భుతమైనది చేసి చూపించండి న్యూస్ పేపర్లో పడేలాగా. कर सकते हैं, ग्रुप कर सकते हैं, ग्रुप అంతా కలిసి చేయగలరా? हाथ उठाओ, हाँ करेंगे. उमंग उत्साह है तो सफलता है. हाँ అంటున్నారు అందరూ చేతులెత్తి. మంచిది, ఉల్లాస ఉత్సాహాలు ఉంటే సఫలత ఉండనే ఉంటుంది. क्यों नहीं हो सकता है? आखिर तो समय आएगा जो सब साधन आपकी तरफ यूज होंगे. ఎందుకు రాదు ఉల్లాస ఉత్సాహాలు చెప్పండి. ఆఖరికి ఇలాంటి సమయం వస్తుందంటే ఏ సాధనాలు పట్టుకొని ఉన్నారా మనుషులు, అన్ని సాధనాలు మీ వైపే ఉపయోగపడతాయి అంటున్నారు బాబా. ఆఫర్ కరేంగే ఆప్కో, మిమ్మల్ని ఆఫర్ చేస్తారు సాధనాల కోసం. ఆఫర్ కరేంగే కుచ్ దో మదద్ లో. ఇది కూడా పిలుస్తూ ఉంటారు, మాకు ఏదైనా ఇవ్వండి, మా నుండి ఇది తీసుకోండి, మాకు సహయోగం ఇవ్వండి. రానున్న రోజులు పిలుస్తారు, మీ వెనుక పడతారు. అभी आप लोगों को कहना पड़ता है सहयोगी बनो, फिर वो कहेंगे हमारे को सहयोगी बनाओ. ఇప్పుడు మీరు చెప్పాల్సి వస్తుంది సహయోగిగా తయారవ్వండి. ఆ తర్వాత వారు అంటారు మమ్మల్ని సహయోగిగా తయారు చేసుకోండి, మేము సహయోగి అవుతాం అని వచ్చి పడుతూ ఉంటారు. సిర్ఫ్ ఏ బాత్ పక్కి రఖనా, పరిస్తా పరిస్తా పరిస్తా. కానీ అది ఎప్పుడవుతుంది? కేవలం ఈ ఒక్క విషయం పక్కగా గుర్తుంచుకోండి, పరిస్తా పరిస్తా పరిస్తా. అమృత వేళ లేవగానే నేను పారిస్తాను గుర్తు తెచ్చుకోమన్నారు కదా బాబా. ఎంతెంత మీ స్థితి అలా తయారవుతుందో, సాధనాలు అవి వస్తే సహయోగి మనుషులు
అలా అని వస్తూ ఉంటారు అంటున్నారు బాబా. फिर देखो आपका काम कितना जल्दी होता है. మీరు పరిస్థితి అయిపోతే మీ కర్తవ్యం ఎంత త్వరగా అయిపోతుంది. పీछे पड़ना नहीं पड़ेगा लेकिन పరిచయ के समान वो आप ही पीछे आएंगे. మీరు వెనుక పడక్కర్లేదు. నీడ మాదిరిగా వారే మీ వెనుక వస్తారు అన్నారు బాబా. बस सिर्फ आपकी अवस्थाओं के रुकने से रुका हुआ है. ये रेडी बन जाओ तो सिर्फ स्विच दबाने की देरी है बस. अच्छा कर रहे हैं और करेंगे बस. మీ అవస్థ ఆగిపోయి ఉండడం వల్లనే ఆగిపోయింది ఇప్పుడు. అందరూ మీ వెనుక రావట్లేదు. మీరు వెనుక పడాల్సి వస్తుంది. మీరు ఎవరు రెడీ అయిపోతే కేవలం స్విచ్ ఆన్ చేయడం అన్నంతే టైం అంతే. మంచిదే చేస్తున్నారు. మంచిగా చేస్తున్నారు సేవ మరియు చేస్తూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. अच्छा चारों ओर के देश विदेश के साकार स्वरूप में या सूक्ष्म स्वरूप में मिलन मनाने वाले सर्व स्वराज अधिकारी आत्माओं को सदा इस श्रेष्ठ अधिकार को अपने चलन और चेहरे से प्रत्यक्ष करने वाले विशेष आत्माएं, सदा बाप दादा को हर कदम में फॉलो करने वाले, सदा मन को स्वच्छ और बुद्धि को विशेष आत्माएं, बुद्धि को क्लियर रखने वाले, सदा मन को स्वच्छ और बुद्धि को सदा इस श्रेष्ठ अधिकार को अपने चलन और चेहरे से प्रत्यक्ष करने वाले विशेष आत्माएं, सदा बाप दादा को हर कदम में फॉलो करने वाले, सदा मन को स्वच्छ और बुद्धि को क्लियर रखने वाले, ऐसे स्वतः तीव्र पुरुषार्थी आत्माओं को सदा साथ देने वाले और साथ चलने वाले डबल लाइफ बच्चों को बाप दादा का याद प्यार और नमस्ते. బాబా ఈరోజు ఎవరెవరికి నమస్తే చెప్తున్నారు. నలువైపులో ఉన్న దేశ విదేశాల్లో సాకార స్వరూపంలో ఉన్న సూక్ష్మ స్వరూపంలో మేళనం జరుపుకుంటున్న సర్వ స్వరాజ్ అధికారి ఆత్మలకు సదా ఈ శ్రేష్ఠ అధికారాన్ని స్వరాజ్యాధికారాన్ని తమ నడవడిక మరియు ముఖం ద్వారా ప్రత్యక్షం చేసే విశేషాత్మలకు సదా బాప్ దాదాను ప్రతి అడుగులో ఫాలో చేసే వారికి, సదా మనస్సుని స్వచ్ఛంగా బుద్ధిని క్లియర్ గా పెట్టుకునే వారికి, ఇలాంటి స్వతహా తీవ్ర పురుషార్థి ఆత్మలకు సదా తోడుగా ఉండేటటువంటి మరియు తోడుగా నడిచేటటువంటి డబల్ లైఫ్ పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. మరి మనందరం బాప్ దాదాకు నమస్తే చెప్తామా? हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते. वरदान ఈరోజు వరదానము साधनों को निर्लेप और न्यारेपन कार्य में लगाने वाले बेहद के वैरागी भव, సాధనాలను నిర్లేపిగా అతీతంగా తారే కార్యంలో ఉపయోగించేటటువంటి బేహద్ వైరాగి భవ, సాధనాలను నిర్లేపిగా అతీతంగా తారే కార్యంలో ఉపయోగించేటటువంటి బేహద్ వైరాగిగా కండి. బేహద్ కే వైరాగి అర్థాత్ కిస్సే మే భీ లగావ్ నహీ, సదా బాప్ కే ప్యారే. అనంతమైన వైరాగి అంటే ఎవరిపైన ఆకర్షణ ఉండదు, సదా బాబా ప్రియంగా ఉంటారు. ఏ ప్యారాపన్ హీ న్యారా బనాతా, ఈ ప్రియమైన స్థితి అతీతంగా తయారు చేస్తుంది. बाप का प्यारा नहीं तो न्यारा भी नहीं बन सकते, लगाव में आ जाएंगे. బాబాకు ప్రియంగా కాకపోతే అతీతంగా కూడా కాలేరు, ఆకర్షణలోకి వచ్చేస్తుంటారు. जो बाप का प्यारा है वह सर्व आकर्षण से पर अर्थात न्यारा होगा. इसको ही कहते हैं निर्लेप స్థితి. ఎవరైతే బాబాకు ప్రియంగా అయిపోతూ ఉంటారో వారు సర్వ ఆకర్షణ నుండి అతీతంగా కూడా అయిపోతూ ఉంటారు. ఎంతవరకు బాబాకు ప్రియం కారో అతీతం కాలేరు. బాబాకు ప్రియమైతే సర్వ ఆకర్షణ నుండి అతీతమైపోతారు. దీన్ని నిర్లేప స్థితి అని చెప్తారు. कोई भी हद के आकर्षण की लेप में आने वाले नहीं. ఏ హద్దులో ఉన్న ఆకర్షణ లేక లేపంలో వచ్చేవారు కాకూడదు. रचना व साधनों को निर्लेप होकर कार्य में लाए, ऐसे बेहद के वैरागी ही राज ऋषि हैं. మీ రచన అంటే సాధనాలను సౌకర్యాలను నిర్లేప స్థితిలో ఉంటూ కార్యంలో ఉపయోగించడం. అలాంటి బేహద్ వైరాగి అయిన వారే రాజ ఋషి అని చెప్తున్నారు బాబా. రెండింటికి కనెక్షన్ ఉంది. బేహద్ వైరాగి రాజ ఋషి. ఋషి అంటే వైరాగి కదా.
బేహద్ వైరాగి అయిన వారు ఏ ఆకర్షణలకు కూడా గురి అవరు. నిర్లేప స్థితిలో ఉంటారు. ఆకర్షణ నుండి అంటి ముట్టని స్థితిలో ఉంటారు వారు. ఎందుకంటే వారు నిరంతరం బాబాకు ప్రియమైన స్థితిలో ఉంటారు. స్లోగన్ దిల్ కి సచ్చాయి సఫాయి హో తో సాహెబ్ రాజీ హో జాయేగా. హృదయం యొక్క సత్యత స్వచ్ఛత ఉన్నట్లయితే ప్రభు రాజీ అయిపోతారు. దిల్ కి సచ్చాయి సఫాయి హో తో సాహెబ్ రాజీ హో జాయేగా. హృదయం యొక్క సత్యత స్వచ్ఛత ఉన్నట్లయితే ప్రభు రాజీ అయిపోతారు. కాబట్టి ఈరోజు బాబా ముఖ్యంగా చెప్తున్నది మనస్సుని స్వచ్ఛంగా, బుద్ధిని క్లియర్ గా ఉంచుకుని డబల్ లైట్ పరిస్థితి అనుభవం చేసుకోండి. రోజు కూడా అమృత వేళ లేస్తూనే నేను భరిస్తాను అని గుర్తు తెచ్చుకోండి అని చెప్తున్నారు బాబా. ఈరోజు మురళి ప్రారంభంలోనే బాబా మనకు స్వరాజ్య అధికారి ఆత్మ అని టైటిల్ ఇస్తున్నారు. బ్రాహ్మణ జన్మ తీసుకోగానే బాబా మీకు ఈ స్థితి ఇచ్చారు. ఆత్మ పరిచయం అంటేనే అర్థం ఏంటి? స్వరాజ్ అధికారిగా తయారు చేశారు బాబా. స్వరాజ్ అధికారి అనే స్మృతి ఉంటే ఆ లైట్ మైట్ అనేది మీరు అనుభవం చేస్తారు. మీ ద్వారా ఇతరులకి లైట్ యొక్క కిరీటం కనిపిస్తుంది. బాబా ఈరోజు చెప్తున్నారు. ఇంకా బాబా ఏం చెప్తున్నారు? సర్వశక్తులు అధికార రూపంలో పిల్లలకి ఎప్పుడో ఇచ్చేశారు బాబా. అందుకే ప్రతి ఒక్క బాబా పిల్లలు కూడా మాస్టర్ సర్వశక్తివాన్ అయిపోయారు. కానీ ఆ శక్తులన్నీ కూడా బాగా వర్ణించగలరు. ఆ శక్తుల వల్ల దొరికే ప్రాప్తులు ఏంటి చెప్పగలరు. కానీ ఏ శక్తి ఎప్పుడు అవసరమో అప్పుడు ఆ శక్తిని కార్యంలో పెట్టడం దగ్గర మాత్రం తేడా వచ్చేస్తుంది అని అయిపోయాక అనుకుంటున్నారు. అయ్యో ఈ శక్తి ఉపయోగించాల్సింది నేను అని. కాబట్టి బాప్దాదా పిల్లలకు చెప్తున్నారు సర్వశక్తుల వారసత్వం ఎంత శక్తిశాలి వారసత్వం అంటే సమస్యలు ఏవేమి ఎదురుగా నిలబడలేవు, సమస్య ముక్తులైపోతారు. సర్వశక్తుల్ని స్మృతిలో ఉంచుకొని కార్యంలో ఉపయోగిస్తాయి. కానీ దానికోసం బుద్ధి లైన్ క్లియర్ గా ఉంచుకోవటం రావాలి. బుద్ధి లైన్ క్లియర్ గా క్లీన్ గా ఉంటే నిర్ణయ శక్తి తీవ్రంగా పనిచేయడం వల్ల ఇప్పుడు ఏ శక్తి ఉపయోగించాలో మీకు అది తెలివి పనిచేస్తుంది. దాని ప్రకారంగా శక్తిని కార్యంలో ఉపయోగించగలరు. అప్పుడే బాబా ఏదైతే అంటున్నారో విఘ్నముక్తులు, సమస్యాముక్తులు, శ్రమ అంటే ఏంటో తెలీదు, శ్రమతో కూడా పురుషార్థం నుండి ముక్తులు కావాలని అది కాగలరు. చాలా కాలం యొక్క అభ్యాసం కావాలి ఇది కూడా అంటున్నారు బాబా. ఇంకా బ్రహ్మబాబా సంస్కారం ఈ రోజు గుర్తు చేస్తున్నారు బాబా. ఏంటి? తురంత దాన్ మహాపుణ్యాన్ని అనేవారు బాబా. వెంటనే దానం చేయాలి. ఏది చేయాలనుకున్నది వెంటనే చెయ్యాలి అనేవారు. అలా చేసి చూపించారు కూడా బాబా. ఇది బాబా యొక్క విశేషత. ఈ విషయంలో సదా ఫాస్ట్ గా ఉండేవారు బాబా. ఏది చేయాలో వెంటనే నిర్ణయించుకొని వెంటనే చేయాలని. ఇంకా బాబా ఏం చెప్పారు? బాబా తోడుగానే మీరు వెళ్ళాలనుకుంటే ఫాదర్ చేయాలి. బ్రహ్మ బాబాను కర్మలలో ఫాలో చేయాలి, ఆచరణలో స్థితిలో నిరాకార శివ బాబాను ఫాలో చేయాలి. ఫాలో చేస్తే ఏమవుతుంది? ఎందుకు ఏంటి అనే ప్రశ్నలు సమాప్తి అయిపోతుంది. మనం ఆలోచించే పని లేదు కదా. బాబా ఎలా నడుస్తున్నారు అలా ఫాలో చేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఈ ప్రశ్నలు కానీ ఉత్పన్నమైతే వ్యర్థ సంకల్పాలు తయారవుతాయి మన మనసులో. వ్యర్థ సంకల్ప స్థానమే ఇవ్వకూడదు కదా. కాబట్టి ఎందుకు అనకండి, ఎలా అనకండి, ఇలా నడిచి చూపించారు కదా బాబా, ఇలా అని మనం తెలుసుకొని వెళ్ళిపోవాలి అన్నారు బాబా. మనస్సులో ఇప్పటికి కూడా వ్యర్థము, నెగిటివ్ అనే మరకలు మచ్చలు కనిపిస్తున్నాయి అన్నారు బాబా. అదే తీవ్ర పురుషార్థిగా కావడంలో ఆటంకం వేస్తుంది. కాబట్టి బాబ్దాదా శ్రీమతం ఇస్తున్నారు. మనస్సులో సదా ప్రతి ఆత్మ పట్ల శుభభావన, శుభకామనించుకోండి. అప్పుడు మనస్సు స్వచ్ఛంగా ఉంటుంది. అపకారి పైన కూడా ఉపకారం చేసే వృత్తి ఉంచుకోండి. అది స్వచ్ఛమైన మనస్సు అంటే. ఒకవేళ వ్యర్థ సంకల్పాలు వస్తున్నాయంటే అది స్వచ్ఛమైన మనస్సు కాదు. కాబట్టి స్వచ్ఛమైన మనస్సు మరి క్లియర్ గా ఉండే బుద్ధి ఉంచుకోండి. ఇది రోజు బాబా చెప్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? డబల్ లైట్ ఫరిస్తా అయిపోగలరు. మనస్సు స్వచ్ఛం, బుద్ధి క్లియర్ గా ఉంటే డబల్ లైట్ అయిపోతారు. ఫరిస్తా స్థితి తయారైపోతుంది. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? అమృత వేళ లేవగానే ఇది పక్కా చేసేసుకోండి. నేను ఫరిస్తా పరమాత్మ శ్రీమతం కింద నడిచే
పరమాత్మ శ్రీమతం పైన కిందకి దిగి వచ్చాను సకతనులో అతడు ఆజ్ఞానుసారం. కానీ నేను పైన భరిస్తాను, అందరికి సందేశం ఇవ్వడానికి, శ్రేష్ఠ కర్మ చేయడానికి ఇక్కడికి వచ్చాను. ఇది గుర్తుంచుకోండి అన్నారు బాబా. పూర్తయింది కార్యం, మళ్ళీ నీ శాంతి స్థితిలో కల స్థితిలో అయిపోండి, నేను భరిస్తాను అని. ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతూ ఉండండి. అలాగే మీలో మీరు ఒకరినొకరు చూసుకున్నప్పుడు కూడా పరుస్తానే దృష్టితో చూడండి. నెమ్మదిగా ఈ వృత్తి మిమ్మల్ని పరిస్థగా తయారు చేస్తుంది, మీ ద్వారా ఇతరులని కూడా. మీ దృష్టి ప్రభావం వేస్తుంది కదా, పరిస్థాను నేను స్మృతిలో ఉండి ఆ దృష్టి. పరిస్థా భగవద్గీత అందరికీ ఇచ్చేసారు బాబా. ఇప్పుడు మరి ఒక్క సెకండ్ పరిస్థా కాగలుగుతున్నారా లేదా? ఒక సెకండ్ కన్నా ఎక్కువ టైం పడితే మీరు రెడీ అని అనరు, తయారవ్వలేదు. బాబా చెప్తున్నారు. డబ్బల్ విదేశీయులకి ఎందుకు టైం పడుతుంది అడుగుతున్నారు బాబా. బాబా చెప్తున్నారు, లాస్ట్ లో ఒక సెకండ్ లో పేపర్ వస్తుంది, అకస్మాత్తుగా వస్తుంది, ఒక సెకండ్ కోసం వస్తుంది. చూసుకోండి, ఆ సెకండ్ లో పాస్ అవ్వాలి. అందుకే దానికోసమే చాలా కాలం ఇక ప్రాక్టీస్ మీ దగ్గర ఉండాలి అని చెప్తున్నారు బాబా. చేసి తీరాలి, తయారై తీరాలి అనేది గుర్తుపెట్టుకోండి. బాబా చెప్తున్నారు, స్వయం పైన అటెన్షన్ పెట్టుకోవాలి. ఎలాగైతే ఇతరులకి మీరు ఛాలెంజ్ చేస్తారు, అలా గోల్డెన్ ఏజ్ వాతావరణాన్ని తయారు చేస్తాము, అటెన్షన్ పెట్టుకుంటాము అని చేసి తీరుతామని సంకల్పం చేయండి. దేహభ్రాంతిలో రావడానికి ఎంత టైం పడుతుంది? అటువంటిది ఇప్పుడు మీ పవర్ఫుల్ స్థితిలో, సోల్ కాన్షియస్ స్థితిలో రావడానికి ఎంత టైం కావాలి? సెకండ్ కన్నా ఎక్కువ టైం పట్టకూడదు. పరిస్థితి నేచురల్ అయిపోవాలి. సోల్ కాన్షియస్ స్టేజ్, ఆత్మైక పవర్ఫుల్ స్థితి, అది నేచురల్ అయిపోవాలి. ఎంత పరిస్థితి తయారైతే అంత ఏమవుతుంది? నేచురల్ స్థితి తయారై, నేచర్ స్థితిని నేచురల్ గా చేసేస్తుంది అది ఈ అభ్యాసం. బాబా ఈరోజు అడుగుతున్నారు, ఎంత సమయంలో అలా తయారవుతారు కూడా చెప్పండి పరిస్థితిగా. జయంతి బేన్ నిజానికి అదేని కూడా అడిగారు, ఎంత సమయంలో అంటే బ్రహ్మ బాబా స్లోగన్ గుర్తు తెచ్చుకోండి, తురంతదాన్ మహాపుణ్యం. జానకి దది కూడా ఏం చెప్పారంటే, బాబా అడిగితే ఇప్పుడే తయారైపోతాం, రేపటి వరకు లేదు అని. ఆ విధంగా మీరు కూడా వెంటనే చేసి మహాపుణ్యం సంపాదిస్తామని గుర్తుపెట్టుకో. బాబ్ దాదాకైతే ప్రతి పిల్లల పైన ప్రేమ ఉంది అన్నారు బాబా. ఒకరిపైన ఎక్కువ, ఒకరిపైన తక్కువ అయితే లేదు. తర్వాత వింగ్స్ వాళ్ళతో మాట్లాడారు బాబా, మధుబన్ వాళ్ళతో మాట్లాడారు. కరెక్ట్ గా కర్మ చేసుకుని వీళ్ళరా 1కి 14 రెట్లు ప్రాప్తి అంటున్నారు బాబా. 100 కూడా కాదు, అంతకన్నా ఎక్కువగా. బాబా ఏం చెప్తున్నారు, లోపల ఏదైతే ఉందో స్థితి దాగి ఉండదు. ఆ వ్యక్తి రూపం లోపల ఉంటే అదే కనిపిస్తుంది. రిమార్క్ రాస్తారు, ఎవరైనా వచ్చి చూసారనుకోండి, ఇక్కడ అందరు ప్రతి ఒక్కరు పరిస్థితాలే ఉన్నారని. ఇది ఒక మంచి విశేషత కదా. ఇలాంటి అనుభవం చేసినప్పుడు ఆ సమయంలో విల్ పవర్ వచ్చేస్తుంది, సేవ మెరుపు మనలో వచ్చేస్తుంది. బాబా ఆఖరిగా పిల్లలందరినీ అభినందిస్తున్నారు కూడా అంటున్నారు బాబా. ఆ లివింగ్స్ వారిని కలిశారు బాబా. కేవలం ఈ విషయం పక్కా చేసుకోండి, సహయోగ్యులు తయారవ్వాలన్నా, సాధనాలు మీ చుట్టూ తిరగాలన్నా పరిస్థా అది గుర్తుపెట్టుకోండి అన్నారు బాబా. నీడలా మీ వెనుక అందరి సహయోగం అనేది వస్తుంది. ఎవరెడీగా తయారైపోండి. ఇంకా స్విచ్ ఆన్ చేయటమే అంత త్వరలో, ఆలస్యం పట్టుకున్నానే ఇంకా మిగిలినంత తయారవుతుంది అన్నారు బాబా. సాధనాలు ఉన్నాయి, కానీ వాటిని నిర్లేపి స్థితిలో ఉంటూ, అతీత స్థితిలో ఉంటూ ఉపయోగించి బృహద్ వైరాగిగా కండి అని చెప్తున్నారు బాబా. బేహద్ వైరాగి అయిన వాళ్ళని రాజ ఋషి అవుతారు. హృదయం మీకు సత్యత స్వచ్ఛత ఉంటే
ప్రభు మీ హృదయంపై రాజీ అవుతారు చెప్తున్నారు బాబా. ఓం శాంతి. चलते चलते आपके राहों में हम, चलते चलते आपके राहों में हम, आप सा बाबा बन के फरिश्ता रहेंगे हम, आप सा बाबा बन के फरिश्ता रहेंगे हम, चलते चलते। जीवन में अपने हर एक कर्म में श्रीमत का पालन करें, ज्ञान के रत्नों से खुद को सजाए, ज्ञान के रत्नों से खुद को सजाए, पास में जो आए सब पे लुटाए, स्वार सेवा का रखते चले हम सदा संतुलन, आप सा बाबा बन के फरिश्ता रहेंगे हम, चलते चल